శివంగి ఈ టైటిల్ చూసినప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర వైపు నుంచి పెట్టి ఉంటారేమో అనిపించింది. టైటిల్ రోల్ పోషించింది ఆనంది అని అర్థమయ్యేసరికి ఒక రకమైన నిరాశ అల్లుకుంది. ఎందుకంటే అందంగా నాజుగ్గా కనిపించే ఆనందిలో శివంగి లక్షణాలు పొరపాటును కూడా కనిపించవు కాబట్టి. ఇక శివంగి అన్నప్పుడు ఆ పాత్ర డైలాగులు పవర్ఫుల్గా ఉండాలి. బాలకృష్ణ రేంజ్లో ఆయన బాడీ లాంగ్వేజ్తో కొన్ని డైలాగులు కూడా చెప్పించారు. అయితే పట్టుచీర కట్టించి పద్ధతిగా చూపిస్తూ ఆమెతో పలికించిన డైలాగులు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. సత్యభామ తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఫ్రెండ్స్ చుట్టి కూడా ఉంటుంది. అయితే వీళ్ళెవ్వరూ తెరపైకి రారు. సత్యభామతో ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సత్యభామ భర్త హాస్పిటల్లో సర్జరీ కోసం బెడ్పై సిద్ధంగా ఉంటాడు. ఆమె మాత్రము ఆయన దగ్గరకు లేకుండా ఫోన్లో ఒంటరిగా ఉంటుంది. ఎందుకలా అంటే అందుకు బలమైన కారణం లేదు. అందరినీ ఫోన్లోనే కవర్ చేస్తూ అలా హాల్లో తిరుగుతూ ఉంటుంది. అంటే సినిమాలో 90% తెరపై ఆమె మాత్రమే కనిపిస్తూ ఉండడం. ఫస్ట్ టైం థియేటర్లో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రధానమైన పాత్రలో సత్యభామ పాత్రను మాత్రమే తెరపై చూపిస్తూ 90% కథను లాగారు. సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం, అలాంటి వినోదం దూరంగా నడిచే కథ ఇది. ఒక ముద్దు ముచ్చట ఉండదు, ప్రేమ గేమ ఏమీ లేకుండా 4 గోడల మధ్య నడిపించే కథ. ఆనంది చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఆమె ఒక్కదాన్నే చూపిస్తూ ప్రేక్షకులు ఎంతసేపు కూర్చుంటారు. ఇక ఈ సినిమా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర వైపు నుంచి ప్రేక్షకులు గట్టి కంటెంట్ ఆశించారు. అలాంటి వారిపై నీళ్లు చల్లేసి ఆమె టాపిక్ వెళ్ళిపోతుంది. భరణి ధరన్ ఫోటోగ్రఫీ, కాశీ నేపథ్య సంగీతం, సజిత్ మోహన్ ఎడిటింగ్ గురించి చెప్పుకునేంత ఈ కథ ఏమీ లేదు. సినిమా మొత్తం చూస్తే తరువాత ఇది 4 గోడల మధ్య గర్జించే సింహంగా అనిపిస్తుంది. సినిమా చూస్తే నీరసంగా కూడా వస్తుంది.